డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. బాచుపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం వింటూనే ఉన్నాము 2 days నుంచి. ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపారు అండ్ వాళ్ళ అక్క మాట్లాడుతున్న మాటలు వింటుంటే చలించిపోతుంది మనసు అని చెప్పుకోవచ్చు. ఇంత జరిగినా తనకి ఇంకా ఎటువంటి శిక్ష పడాలి ఏంటి అన్న దానిపైన ఆలోచిస్తున్నారే తప్ప ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించండి, దయచేసి మాకు ఒక హెల్ప్ చేయండి అని చెప్తూ ఉన్నారు ఆవిడ మాటలు వింటే 1.5 year బాబు ఉన్నాడు, ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అతి కిరాతకంగా అంతలా చంపడానికి కారణాలు ఏంటి అసలు? అంటే మనము ఎక్కడ ఉన్నామో ఈ సమాజంలో, ఇంకా అంటే ఒకప్పుడు కొంచెం చదువు లేకపోతే ఇలిటరేట్స్ ఉంటే వాళ్ళకి అంటే ఏదో అట్లా అనుకున్నాము, అంటే చదువులు ఉంటే సంస్కారం పెరుగుతుంది. సంస్కారం అంటే ఏంది, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలా, ఆటవికత అంటే ఫారెస్ట్లో ఉన్నట్టు జంగల్లో ఉన్నట్టు బిహేవియర్ యానిమల్స్ లాగా కాకుండా సంస్కారం అనేది చదువుతో వస్తుంది అనే ఒక నానుడితోటి మనము అందరూ అక్షరాభ్యాసత ఉండాలి అనే దాంట్లో వెళ్ళాం. ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అబ్బాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్, పెళ్లి చేసుకుని 3 years మోర్ దెన్ అవుతుంది. చిన్న చితక గొడవలు వస్తూనే ఉన్నాయి వాళ్ళిద్దరికీ. వస్తుంటే అమ్మాయికి బాబు పుట్టాడు, 1.5 year బాబు. ఆ నెలల బాబు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే ఈ డబ్బుల గురించో ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కానివ్వండి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మగారింట్లో ఉంది. అంటే అమ్మాయి అసలు నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారనే చెప్తాను నేను. పాతకాలంలో అన్నా మేబీ ఎంత సొసైటీ బ్యారియర్స్ ఉన్నా వెళ్ళిపోయి ఇంట్లో కొన్ని నెలలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, మా ఇల్లు మా సంసారం అని చేసుకోవడం మొదలు పెట్టారు, వచ్చేసేస్తారు. అంటే మా ఇంటికి వెళ్ళాలి అమ్మ అని మాట్లాడటం అయితే, అంటే ప్రత్యేకంగా నా అప్పటి నుంచి తీసుకున్నా ఇప్పుడు వాళ్ళని చూసుకున్నా కొంచెం మాది అనే ఫీలింగ్ కొంచెం ఫాస్ట్గా వస్తున్నట్టు నాకు కనిపిస్తోంది. సో అట్లాంటి తరుణంలో కూడా అమ్మాయి వెళ్ళి అమ్మగారింట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా తట్టుకోలేక ఒక ఆడది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి బయట పేరెంట్స్కి చెప్పి బయట పడ్డది అంటే దానికి ముందు అది మునిగేదాకా వచ్చినట్టే అని మాత్రం చెప్తాను. ఏదో ఒక 10% 20% ఆకతాయిగా స్టూపిడ్ వాటికి ఊరికే చిన్న వాటికి గొడవ పెట్టుకునే అమ్మాయిలు ఉండొచ్చు. నాకు అర్థమైనంత నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళు ఆల్రెడీ మునుగుతున్న సమయంలో హెల్ప్ కోసం బయటికి వెళ్తారు అని మాత్రం అర్థమైంది. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి తండ్రి సంజాయించి ఇంకా పెద్దల్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయిని అదొకటి కూడా చేశారు పేరెంట్స్. నాకు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉషా మీరు గమనిస్తే ఎవ్రీబడి వాజ్ సో ఎడ్యుకేటెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ సిస్టర్ మాట్లాడారు చాలా పాయింట్ టు పాయింట్, అసలు ఆవిడ ఆవేదన కానీ ఒక్క మాట ఆచి తూచి అట్లా మాట్లాడే. వాళ్ళ తండ్రి కూడా చాలా ఎడ్యుకేటెడ్ లాగా అనిపించారు. ఆయన పాపం క్యాన్సర్ బారిన పడ్డారంట. సో ఇట్లా ఉన్న తరుణంలో ఆ చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి అర్థమైంది దిస్ ఇస్ లైక్ లిటిల్ బియాండ్ అన్నట్టే కూర్చోబెట్టి మాట్లాడితే ఏం లేదు బాగానే సర్దుకుంటాడు. ఆ అమ్మాయి కూడా ఎలా చెప్పిందంట అంటే మారతాడులే అమ్మ కౌన్సిలింగ్కి తీసుకెళ్తే అని చెప్పడం జరిగింది. అంటే క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే చదువుకున్న ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో చెప్తే మారతాడులే అనే ఒక అవగాహన అయితే ఆవిడకి రావడం జరిగింది. కానీ ఆమెకి తెలియలేదు, ముసుగు వేసుకొని ఉన్న ఒక మృగంతో ఉంటున్నా అనేది మాత్రం ఆమె గమనించుకోలేకపోయింది. పెళ్లి చేసుకునేది ఎందుకు అంటే జనరల్గా ఒక సెక్యూరిటీ ఉంటుంది, మనం ఆడపిల్లలు ఒకరు ఉండొద్దు, ఒక తోడు ఉండాలి అని మన సమాజం మనకు నేర్పించింది. భర్తే మనకి ఒక బాధ్యతగా చూసుకుంటాడు, మనల్ని కాపాడుతాడు. తండ్రి 20 ఏళ్ళు చేశాడు, ఇక్కడ నుంచి 80 ఏళ్ళు మనల్ని కాపాడుతాడు అనే ఒక అదే కదా వచనాలు చేసి ఇచ్చేది. అలాంటి దౌర్భాగ్యుడు మొత్తం డబ్బు కోసం అంటే లిటరల్లీ డబ్బు కోసం మృగంలాగా మారి అలాంటి అంటే పైశాచికం అని చెప్పాలా అర్థం కావట్లేదు నాకు. ఆ తల్లిదండ్రితో ఉన్న ఫోటో ఎక్కడ అతన్ని చూస్తున్నా నేను, మీరు నమ్మరు, నాకు ఒక రాక్షసుడు ఉంటాడు కదా అలా కనిపిస్తున్నాడు. అంటే లిటరల్లీ ఐ కుడెంట్ టేక్ ఇట్. అది తీసుకున్నాం. దరిద్రుడికి ఇష్టం లేదు, నీకు ఇంకా కట్నం మీద ఆశ ఉంది, ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొకటి పెళ్లి చేసుకో. వాళ్ళ సిస్టర్ కూడా అదే చెప్తున్నారు, మా ఇంటికి పంపించేస్తే చూసుకునే వాళ్ళం కదా, 2 దెబ్బలు కొట్టి వదిలేయాల్సింది. ఎంత అడుగుతుంది చూడు ఆమె, డబ్బులు కొట్టి వదిలేయాల్సింది అని అంటుంది. అంటే కొట్టడం కూడా పైశాచికం అన్నప్పటి నుంచి చెప్పడం దగ్గర నుంచి కొట్టడం బెటర్ కదా అనే స్టేజ్కి మనల్ని దిగజార్చడం జరుగుతోంది పరిస్థితి. సో బేసికల్గా అసలు ఎలా చంపబుద్దయిందండి అంటే వికృతమైన నేచర్ని పెట్టుకొని జనాల మధ్యలో తిరుగుతున్న ఇలాంటి సాడిస్ట్ సైకోలను ఎలా ఎతికి పట్టుకోవాలి,
దీని ఎలా దీనికి ఒక ఫ్రేమ్ కానీ చూడంగానే నీకు స్కాన్ అయ్యేది. చాలామంది చెప్తుంటారు ఆచితూచి 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తే ఏంటి, 80 తరాలు చూస్తే ఏంటండి. అసలు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మ నాన్నని చూసినా వీడిని చూసినా మనకి ఎక్కడైనా ఒక డౌట్ వస్తుందా? రాదు. ఎందుకు పోనీ ఇట్లా టూ మచ్ పాష్ ఉన్నాడు, టూ మచ్ హైటెక్ ఉన్నాడు, లేకపోతే అట్లా కూడా కనిపించట్లేదు నేను, వాట్ ఐ మీన్. కానీ లోపల దట్స్ వాట్ అనేది, లోపల ముసుగు వేసుకున్న మనుషుల్ని గమనించడం అనేది మనకి దరిద్రం ఏంటంటే మనం తెలుసుకోలేని ఒక ట్రాక్. ఇతను ఇలా ఎందుకు చంపడంలో కూడా చంపేసి, అంటే చిన్న గొడవ అయిందండి. వాళ్ళ సిస్టర్ చెప్పిన ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడొచ్చిందంటే 10 నెలలు ఆవిడ అక్కడ ఉంది. ఆ 10 నెలల ఏదైతే జీతం ఉందో ఇతను అడిగాడంట. అడిగితే ఆమె ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఎప్పుడు కానీ డబ్బులు తీసుకురా, ఆస్తులు కొందాం, డబ్బులు తీసుకురా ఇది అంటూ టార్చర్ చేస్తేనే వెళ్ళిపోయింది. ఈ డబ్బులు కూడా ఇవ్వమని అడిగితే కారు కొనుక్కుంటాను, సిగ్గు లేదో ఒక ఆడది సంపాదించే దాని మీద కారు వేసుకొని తిరుగుతాను, అంత పైశాచికంగా ఎందుకు ఆయనకి థాట్స్ వచ్చాయో నాకు కూడా అర్థం కావట్లేదు. సో అక్కడి నుంచి కారుకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అది కక్ష పెట్టుకున్నాడు. అట్ ద సేమ్ టైం హాలిడేస్ కదా, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తినను కూడా అక్కడికి రమ్మండం జరిగితే పంపించటం నేను పంపించను, ఎందుకు ఇది ఒకటి మనసులో పెట్టుకున్నాడు, కోపం ఉంది. సో ఆవిడ ఇంకా అలా మాట అన్నప్పుడు నువ్వు ఏదో వస్తుంది కదా, ఖచ్చితంగా డిఫరెన్స్ మాటలు వస్తాయి. అది ట్రిగ్గర్ ఇది అన్నీ కలిపి ఆ అమ్మాయి అటు తిరిగి కబోర్డ్లో బట్టలు సర్దుకుంటా నేను పోతానే వెళ్తుందేమో, వెనక నుంచి సుత్తి పెట్టుకొని తల మీద కొట్టి ఇద్దంతా చాకుతోటి మెడ మీద. అంటే మీకు అర్థమవుతుందా, ఒక మనిషి అసలు అంత ప్రిపేర్డ్గా ఉండే ఒక చాకు తీసుకొని ఒక మనిషిని, అంటే మనకి ఏదైనా కట్ అయితేనే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా అని వచ్చేస్తాం. అంటే బై డిఫాల్ట్ ఒక రకమైన అది ఇన్స్టింక్ట్, మానవులకు ఉండే ఒక ఇన్స్టింక్ట్ అదే కదా ఎమోషన్. ఆ ఎమోషన్ని కూడా వాడు మరిచిపోయి ఖచ్చితంగా అది చంపి ఒక 5 పొడిచి, ఇంకా ఆమె చనిపోయిన తర్వాత కూడా ఒళ్ళంతా పొడిచి, అప్పుడు వాడికి ఒక తెలివి, ఈ క్రూరం దగ్గర నుంచి మళ్ళీ ఇంటెలెక్చువల్గా అనుకున్నాడు వాడు. ఏంటంటే నేను ఇలా కాదు, ఇంకా అదేదో ఫ్రేమ్ చేసుకున్నాడులే, ఎక్కడికో నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇలా చెప్దాము అని అనుకొని ఉంటాడు. అనుకుని పార్ట్స్ చేస్తాను అనుకునే టైంలో అతని వల్ల కాలేదా, బోన్స్ అవన్నీ కట్ చేయటం అదంతా ట్రై చేశాడంట. అసలు కూర్చొని ఒక శవం పక్కన చేస్తున్నాడంటే వాడి గురించి ఇంకా థింక్ చేయాల్సి, ఒకటే సెకండ్లో అట్లా షూట్ అండ్ సైట్ ఆర్డర్లు ఇచ్చేసి ఉరిదీసి అన్ని రకాల చావులు ఉంటాయో అన్ని రకాల చావులు వాడికి మన చట్టం విధించితే కానీ ఆ అమ్మాయి ఆత్మశాంతి, ఈ అమ్మాయి అబ్బాయి కాదండి, ఏ మనుషులు కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఇప్పుడు ఆయనకు వర్డిక్ట్ మాత్రం ఇదే రావాలని ప్రతి ఒక్క పౌరులైతే కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. చంపేసి అది అవ్వకపోయేసరికి వాడు తెలివి చూడండి, ఆ తెలివి వాడి సంపాదనలో పెట్టుకుంటే ఎంత సంపాదించేవాడో. చంపేస్తే గ్యాస్ సిలిండర్స్ లీక్ చేసి దానికి కరెంటు పెట్టి పిల్లోని తీసుకొని బయటికి వెళ్ళాడు. అది అలా సిలిండర్ పేలినా కూడా పక్కన ప్రాణాలకు కూడా ఎంత కష్టమయ్యేదండి. వేరే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాడికి అసలు సమాజం మీద లేదు, ఒక సాంఘికంగా ఒక బాధ్యత లేదు, ఒక కొడుగ్గా లేదు, అంటే నా తల్లిదండ్రులకి ఏమవుతుంది అని లేదు, నా భార్యకు చేస్తే వాళ్ళ తల్లి, అంటే వాడికి పుట్టిన కొడుకుకి తల్లి ఉండదు అన్న కామన్ సెన్స్ లేదు. అంటే వాడి మొత్తము ఏమంటారు కమ్ముకుపోయాడు ఒక పైశాచికంతో. ఎందుకంటే తన జీవితంలో బయటపడతానని అనుకోవడం మూర్ఖత్వం. చంపిన తర్వాత నేను బయటపడతా అంటే అన్ని సెన్సెస్ని కోల్పోవడం జరిగింది. అన్ని సెన్సెస్ ఒక రాక్షసత్వం మాత్రమే అతన్ని ఆ వైపుకు నడిపించడం. అనుకోకుండా అపార్ట్మెంట్ వాళ్ళు చూడటం, వాసన రావటం అవన్నీ చేసి బ్రేక్ చేసి చూశారు. ఏది ఎట్లయినా ఈరోజు ఎవ్వరము ఎంత ఫీల్ అయినా ఉష ఆ బాబుకు తల్లిని కానీ ఆ తల్లిదండ్రికి కూతుర్ని కానీ ఆ అమ్మాయి చనిపోయేప్పుడు పడ్డ ఒక షాక్ కానీ ఒక ఆవేదన కానీ మనం ఎంత మాట్లాడుకున్నా ఒక ప్రాణాన్ని తీశాడు కదా వాడికి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధని ఇవ్వడం తీర్చలేము. ఆయన ఎంత బాగా చెప్పాడో నాకు అది బాగా గుర్తుండిపోయింది. ఒక పౌరురాలుగా నిలబెట్టడానికి మాకు 25 ఏళ్ళు పట్టింది అని చెప్తున్నాడు. అంటే అంటే అంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత గల పౌరురాలుగా నాకు సమాజంలో నిలబడడానికి 25 ఏళ్ళు పట్టింది, వాడు 3 ఏళ్లలో అంతమంది ఇచ్చాడు అని అంటే అమ్మాయి అలా అంత బ్యాడ్
రాత మాత్రం అడుక్కొచ్చుకుందనే నేను అంటాను. ఆయనకి మాత్రం శిక్ష పడాల్సిందేనని. శిక్ష అంటే మామూలు శిక్ష పడకూడదు. ఈ శిక్షలు ఇప్పుడు ఎంతైతే మనం ఇప్పుడు చూపిస్తున్నారో, అంటే ఏది ఇప్పుడు చనిపోయిందని ఇప్పుడు మనం అందరం కూడా వీఆర్ లైక్ డిస్కసింగ్ ఆన్ దిస్. సో ఎవరికైతే ఈ బాధ్యత, అమ్మాయిలు ఒక సెన్స్ చేయడం అలవాటు చేసుకోండి. ఎవరైతే క్రూరంగా కొడుతున్నారు, బియాండ్ లిమిట్స్ సెన్స్ చెయ్యండి. ఇది నా వల్ల కాదు, ఒక టాలరెన్స్ చెప్తుంది. పిచ్చి మొహాల్లాగా నాకు భర్త కావాలి, లేకపోతే మారుతాడేమో, లేకపోతే సమాజం ఏమనుకుంటుందేమో, నా తల్లిదండ్రి నా ఆరోగ్యం బాగాలేదు, ఇది బుల్షిట్ అండి బాబు. ఇప్పుడు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, అదే కొడుకుని పట్టుకొని పోతే చాలా రాణిలాగా పని చేసుకొని సంపాదించుకొని బతికేది. ఇలా ప్రాణాలను త్యాగం చేసే అంత టాలరెన్స్ పెంచుకోకండి తల్లి. మగవాళ్ళకి మీకు నచ్చలేదు, మీకు డబ్బు కావాలి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఆ అమ్మాయే రాంగ్ అనుకుందాం, ఆ అమ్మాయే కష్టం అనుకుందాం, వాళ్ళే మంచోళ్ళు కాదనుకుందాం, భార్యనే నచ్చలేదు అనుకుందాం, భార్య వాళ్ళ తల్లిదండ్రి నచ్చలేదు అనుకుందాం, ఏమైతే అయింది వదిలిపడేయండి అబ్బా, వదిలిపడేసి మీరు ఇంకొక పెళ్ళి ఇంకా బాగున్నోళ్ళని చేసుకోండి, లేదు అంటే ఇట్లాగే ఉండండి. కానీ ఇంకొకళ్ళ జీవితాన్ని అంతమొందించే అధికారం మీకు ఎవడిచ్చాడు? మీకు అంత ధైర్యాన్ని ఎవడిస్తుంది? సొసైటీ ఎందుకు ఇస్తుంది అని అంటే, ఈ కేసులు లాగటం వల్ల ఏం కాదులే. ఇంకా సిగ్గుచేటైంది ఏంటంటే, ఈరోజు నిజంగా తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నాడో వాడి తల్లిదండ్రులు వెళ్ళి బెయిల్కి అప్లై చేయడం అనేది అయితే నాకు అది అంతకంటే షేమ్లెస్. అంటే తల్లిదండ్రి అలా ఉన్నారు కాబట్టినే వీడు సెకండ్ వర్షన్లో ఇలా తయారయ్యాడు కాబట్టి బెయిల్ అడగాలని ఎలా అనిపించింది, వాడిని చంపండి అని అదే తల్లిదండ్రి కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఇంకో తల్లిదండ్రికి పుట్టిన కడుపు సోకమని మీకు తెలియదా? సిగ్గు లేకుండా వెళ్ళి బెయిల్ అడుగుతున్నారు అని వినటం అయితే అది ఇంకా నాకు షాక్ గురి చేయాల్సిన. అందుకే అదే నేచర్ ఏదైతే ఉందో, అంటే ఇన్సెన్సిటివిటీ ఆఫ్ ద పేరెంట్స్ షోస్ దట్ హిస్ క్రూయల్నెస్. ఇట్స్ డైరెక్ట్లీ మనకు కనిపిస్తోంది వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారు అనే దాన్ని బట్టే ఇప్పుడు ఆ అబ్బాయి అలా తయారయ్యాడు. సో కాబట్టి డబ్బు మీద ఆశ, తెలివిని ఉపయోగించి సంపాదించుకొని ఆడదాని సంపాదనతో ఎదుగుతా, ఆడదాని సంపాదనతో లగ్జరీ అనిపిస్తున్న మగాళ్ళందరికీ తల వంచుకోవాల్సిన సమస్య అయితే ఈ సందర్భాన్ని ఎట్టయినా ఖచ్చితంగా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం నచ్చని పక్షంలో వదిలేసేయండి ఎవరికి వాళ్ళు. చాలామంది అంటుంటారు, మీరు ఎప్పుడైతే మాట్లాడుతుంటారో ఇలాంటి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు డివోర్స్ ఇవ్వమంటారా, మీ వల్ల స్ట్యూపిడిటీ, ఎవడికి డివోర్స్ ఇవ్వమని చెప్తాం. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ప్రాణాలను నిలబెట్టుకోవాలే కానీ ఇట్లాంటి పిచ్చి సొసైటీ, ఇప్పుడు ఏ సొసైటీ ముందుకు వచ్చింది? ఏ సొసైటీ ముందుకెళ్ళి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని కొట్లాడుతుంది? ఏ సొసైటీ అడుగుతుంది భార్యాభర్తలు కలిసి ఉండాలని పెద్ద నీతులు సూక్తులు వల్లిస్తుంటారు కదా, ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు ఉషా? అందుకని అమ్మాయిలు కొంచెం రెడ్ ఫ్లాగ్స్ వచ్చినప్పుడే బయటపడడానికి ట్రై చేయండి. మగవాళ్ళకి ఈ క్రూరత్వం మాకు తెలియకుండానే జరిగిపోయిందేమో, వాడికి పిచ్చి పైశాచికం అయిపోయినప్పుడు అన్ఏబుల్ టు కంట్రోల్ ఈజ్ యాంగర్ అయినప్పుడు అయి ఉంటుంది ఇప్పుడు దిగిన తర్వాత. అలాంటి సంకేతాలు మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా బియాండ్ చేశాము అని అనిపిస్తే గో ఫర్ కౌన్సిలింగ్స్. మీకు తెలియకుండా ఇంట్లో ఇసిరేయొచ్చు, మీకు తెలియకుండా ఒక వైఫ్ని కొట్టొచ్చు, లేకపోతే పిల్లోని కొట్టొచ్చు, అది ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు, మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. గో ఫర్ కౌన్సిలింగ్. యాంగర్ మేనేజ్మెంట్ కానీ ఆ సెన్సెస్ ఏదైతే క్రూరంగా యానిమల్ ఇన్స్టింక్ట్ వస్తుంది, గో ఫర్ కౌన్సిలింగ్, గో ఫర్ మెడిటేషన్, గో ఫర్ యోగా, గో ఫర్ రెడ్యూస్ యువర్ దట్ ప్యాటర్న్స్, అబ్జర్వ్ దట్ ప్యాటర్న్స్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీ హస్బెండ్ బిహేవియర్ అట్లా వస్తే మీరు వైఫ్స్ కూడా ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. మీరు ఆ లోపల భరిస్తున్నా అని పెద్ద మీరు ఇలా ఎక్కువ సమాజానికి ఏదో భయపడి అట్లా చేయటం వల్ల మూర్ఖత్వము. తెలివి బుద్ధి అప్లై చేసి ఆ ప్యాటర్న్స్ని ఎంత వస్తుంది అని కౌన్సిలింగ్కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాపని వాళ్ళు రాను, వాళ్ళు చేయట్లేదు అనుకుంటే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్ ఈజ్ మై థింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్, నాకు తెలియదు అసలు గవర్నమెంట్లో ఎందుకు ఈ న్యాయాలలో చట్టాలలో ఇంత ల్యాగింగ్ ఉంటుంది. వాడొక్క నిమిషం కూడా ల్యాగ్ లేకుండా కట్టుకొని వచ్చిన దాన్ని క్రూరంగా అంత చంపుతుంటే ఒక సెకండ్ కూడా ఆలోచించక రాత్రి 12ంటికి కూడా లేసి వచ్చి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఈరోజు ఆ ఇన్సిడెంట్లో అయితే ఉందని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా దీన్ని ఎక్కువగా మిగతా సొసైటీ వాళ్ళు కూడా హ్యాష్ట్యాగ్ అని పెట్టి గవర్నమెంట్కి కానీ మనం న్యాయ సంస్థలకు కానీ మెసేజ్ పెట్టి చాలా ఎక్కువ వైరల్ ఇది చెయ్యండి. ఏంటి? డిమాండ్ ఫర్ ద జస్టిస్.
డిమాండ్ ఫర్ ద జస్టిస్, #జస్టిస్ అని ఇది ఎక్కువ వైరల్ చేయండి. మనకి సమస్య అయిపోయింది. మేము సమస్య గురించి మాట్లాడట్లేదు ఈరోజు. మేము మాట్లాడేది అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిల జంతువు ఈ బిహేవియర్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఈ జస్టిస్ని డిమాండ్ చేయడానికి మాత్రమే ఈరోజు వాయిస్ ఎత్తడం జరిగింది. సో #జస్టిస్ అని మేక్ ఇట్ వైరల్, మేక్ ఇట్ లౌడర్. మీ ఒపీనియన్స్, అబ్బాయిలు అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్, టాక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే మీ ఒక్క గొంతు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు ఎంత బాగా సంపాదించారో మంచి వాటికి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యండి సొసైటీని. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ షేర్, ట్యాగ్ గవర్నమెంట్, అండ్ లెట్స్ not wait for the justice, let's demand that justice. థ్యాంక్ యూ సో మచ్ చరస్త గారు. మీరు అన్నట్టుగానే ఎవరైతే ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో ఈ బాచుపల్లి ఇన్సిడెంట్కి సంబంధించిన దానికోసం #జస్టిస్ అని టైప్ చేయండి. అండ్ ఆ కుటుంబం మొత్తానికి స్ట్రెంగ్త్ని ఇవ్వాలని గాడ్ తనకి మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చరస్త గారు. టాపిక్ రేస్ చేసి మంచి పాయింట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. Thank you so much, Usha.